హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన మార్కెట్ స్టోరీస్ ఛానల్. ఎవ్రీ ప్రోడక్ట్ హ్యాజ్ ఎ స్టోరీ. ఈరోజు మనం దీంట్లో భాగంగా వచ్చామండి. ఒక అద్భుతమైన అపార్ట్మెంట్కి వచ్చామండి. కొత్తగా నిర్మితమైంది. చూడండి ఎంత అద్భుతమైన లుక్ కనిపిస్తుందో మనకు ఫ్రంట్ లుక్. ఇది శ్రీలక్ష్మి నిలయం అండి. చూడండి, లోపలికి వెళ్ళే ముందే మనం ఇక్కడ ఒకసారి రోడ్డు చూడండి, ఎంత విశాలమైన రోడ్డు. 40 ఫీట్ల రోడ్డు అండి. చూడండి, లోపలికి వెళ్దామండి. మొత్తం కూడా 8 ఫ్లాట్లే అండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్లాట్లు కూడా, చాలా రీజనబుల్ ప్రైస్లో, చాలా అందంగా. ఇక మనం లోపలికి వెళ్దాం. నాకైతే కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా అనిపించిందండి, చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు చూడండి, ఇక్కడ మనకు కింద కూడా పార్కింగ్లో కూడా రాజీ పడలేదండి వాళ్ళు ఎక్కడ. అంటే మామూలు ఏదో సిమెంట్ తోటి చేసి వదిలిపెట్టినట్టు కాకుండా మంచి ఫ్లోరింగ్ చేశారు వీళ్ళు. చూడండి, ఒక విశాలమైన పార్కింగ్ స్థలం ఇది. మనకు 8 ఫ్లాట్లకు 8 కార్లు ప్లస్ 8 అంటే బైకులు కూడా ఇక్కడ పట్టే విధంగా వీళ్ళు డిజైన్ చేసి నిర్మించడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు 3 ఫేస్ కరెంట్ మీటర్స్ కూడా ఉన్నాయండి. చూడండి, రెడీగా కొత్తగా లిఫ్ట్ కూడా మనకు అరేంజ్మెంట్ చేశారు. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా సరే, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అయినా సరే ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒక కొత్త లిఫ్ట్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. ఈ కారిడార్ చూడండి మీరు, నిజంగా అంటే 2 ఫ్లాట్లు ఫ్లోర్కి కదా, ఒక ఫ్లాట్కు ఇంకొక ఫ్లాట్కి అసలు సంబంధమే లేదండి. నో కామన్ వాల్సే లేవు కాబట్టి అసలు మీరు ఈ ఫ్లాట్లో ఏం చేసుకున్నా ఈ ఫ్లాట్లో వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు, ఈ ఫ్లాట్లో ఏం చేసినా ఈ ఫ్లాట్ వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు. అంటే ఒక ప్రైవసీ అనమాట. ఇక కారిడార్ కూడా ఎంత విశాలంగా ఉంది చూడండి. ఇక్కడ కేవలం కారిడార్లో లిఫ్టు, మెట్లు, ఇక్కడ కారిడార్ వచ్చింది. అంటే ఈ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి సంబంధం లేదు. ఇప్పుడు మనము నార్త్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తున్నామండి. చూడండి, ఇది నార్త్ ఎంట్రన్స్ అనమాట. అంటే ఇది ఉత్తరం వైపు చూస్తుంటుంది. లోపలికి వచ్చిన తర్వాత ఒక విశాలమైన హాల్ అండి. మెయిన్గా ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది చూడండి మనకు అద్భుతంగా. మీరు చూడండి, ఇక్కడ మంచి వెలుగు వస్తుంది, సూర్యుని వెలుగు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మంచి వెలుగు అనమాట. నిజంగా ఎంత వెలిగిపోతుంది అంటే లైట్లు కూడా అవసరం లేదండి, మీరు వేసుకోవాల్సిన అవసరం. ఇక చూడండి, ఒక విశాలమైన హాల్ అండి. నిజంగా 22x21 ఫీట్ అండి. చూడండి, ఏంది ఈ చిన్న దాంట్లోనే 22x21 ఫీట్ మనకు హాల్ వచ్చింది. ఆ తర్వాత మరి చూడండి, ఇక్కడ ఇంకొక మనకు బాల్కనీ కనిపిస్తుంది. అంటే వెలుగుకు ప్రాబ్లం లేదండి, ఇది రోడ్ సైడ్ కాబట్టి వెలుగు కూడా మీకు ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది. ఇక్కడ మనము చూడండి, దేవుని రూమ్. ఎక్కడైనా సరే ఫ్లాట్లు 2 బెడ్రూమ్ ఫ్లాట్లలో దేవుని రూమ్ చాలా చిన్నగా ఇస్తారు. అసలు కొన్ని చోట్ల దేవుని రూమ్లు కూడా ఇవ్వరు, కానీ ఇక్కడ దేవుని రూమ్ ప్రత్యేకంగా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా చూడండి, ఇక్కడ సుమారుగా ఒక 3.5 ఫీట్ల ఎంట్రన్స్తో వచ్చింది. లోపలికి వస్తే 4 ఫీట్లు అండి. మీకు చూడండి ఎంత పెద్ద బండ. మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకుంటారో, ఎన్ని ఫోటోలు పెట్టుకుంటారో పెట్టుకోండి. కింద కూడా పూజా రూమ్కు సంబంధించిన సామాన్ అంతా కూడా మీకు సెట్ అయ్యే విధంగా మీరు వర్క్ చేయించుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. వాస్తు ప్రకారం చూడండి, ఇక్కడ దేవుని రూమ్ కూడా ఒక మంచి విండో ఇచ్చారు. ఇక్కడ చాలా బాగుంది. ఇక దేవుని రూమ్ తర్వాత మనకు ఇక్కడ కిచెన్ ఏరియా అండి. చాలా విశాలంగా ఉంది చూడండి, కిచెన్ ఏరియా ఎంత బాగుంది. సింక్ వచ్చింది. చూడండి, ఇక్కడ కూడా మనకు విండో తోటి మంచి వెలుగు వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, మీకు ఎక్కడ కూడా మీకు వుడ్ వర్క్ ఎక్కువగా అవసరం పడకుండా సెల్ఫ్ లేస్ పెట్టారండి. అది కూడా ఎంత నీట్గా ఉన్నాయంటే పర్ఫెక్ట్ సైజ్ అనమాట. అంటే ఏదైనా మీరు డబ్బాలు పెట్టుకోవడం కానీ ఏదైనా కిచెన్కి సంబంధించిన సామాగ్రి పట్టడానికి కరెక్ట్ సైజ్ తోటి ఇచ్చారండి. ఎంత బాగుందంటే ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. అంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రా అడిషనల్గా ఐరన్ సపోర్ట్, ఐరన్ది రాడ్ సపోర్ట్ ఇచ్చారు. దానివల్ల చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీరు ఎంత బరువైనా పెట్టినా ఏం కాదు. ఇక చూడండి, టైల్స్ కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. ఈ లైటింగ్ తోటి టైల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక బాల్కనీ ఉంది. ఇది డైనింగ్ ఏరియా. ఇక చూడండి, ఇక్కడ మీకు అందమైన బాల్కనీ అనమాట. నిజంగా మీరు రండి, ఎంత విశాలంగా ఉంది చూడండి మా బాల్కనీ. మీరు మార్నింగ్ ఎవ్రీడే తూర్పు వైపు సూర్యుడిని చూస్తూ ఇక్కడ మీరు కాఫీ తాగడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ లుక్ కూడా ఎంత బాగుంది. ఇక మనకు కాలనీ కూడా ఎంత అందమైన కాలనీలో మనం ఇప్పుడు ఉన్నామో మనకు కనిపిస్తుంది. చూడండి, కనిపిస్తుందా మీకు? అక్కడ ఎదురుగా ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ సాకేత్ బిల్డింగ్ అండి. సాకేత్ బిల్డింగ్ అంటే మీకు ఫేమస్ తెలుసు కదా, ఈసీఐఎల్ కాప్రాలో సాకేత్ బిల్డింగ్ అంటే ఫేమస్. దానికి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడి నుంచి మనకు కనిపిస్తుంది చూడండి. ఇక లొకాలిటీ చూడండి ఎంత క్లాస్గా ఉందో మనకు. మీరు ఇక్కడ మార్నింగ్ టైంలో మంచి కాఫీ పెట్టుకొని సిప్ చేస్తూ ఈ అందాలను ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగా నచ్చింది నాకైతే.
మరి ఈ బిల్డింగ్ ఎక్కడుంది ఇవన్నీ కూడా లాస్ట్లో ఇస్తానండి, మీరు వీడియో మొత్తం చూడండి. అదేవిధంగా ఈ బిల్డింగ్ అంటే ఇక్కడ ఫ్లాట్ కాస్ట్ ఎంత ఉంది కూడా మీకు చివరిలో చెప్తాను. ఆ తర్వాత మనం బాల్కనీ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నది. ఇప్పటివరకు చూసిన అన్ని రూముల్లో కూడా వెలుగు తక్కువ లేదండి, ఇక్కడ కూడా అంతే వెలుగు ఉంది. మీకు కర్టెన్ ఓపెన్ చేస్తే మాత్రం అద్భుతమైన వెలుగండి. నిజంగా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయాన్ని చూస్తూ లేవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక ఇక్కడ కూడా మనకు సెల్ఫ్లు పోసి పెట్టారు. ఎక్కడ కూడా మనకు వుడ్ వర్క్ తగ్గించడం కోసం మనకు అవసరాన్ని బట్టి మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కు అటాచ్డ్గా ఉన్న బాత్రూంలోకి వెళ్తున్నామండి. చూడండి టైల్స్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో, మంచి కలర్ అండి నిజంగా. ఇక చూడండి ఇక్కడ బిల్డర్ కూడా రాజీ పడలేదు. సెరా కంపెనీకి సంబంధించి వెస్ట్రన్ టాయిలెట్ అండి ఇది. అంటే బ్రాండ్ కూడా మంచి బ్రాండ్ అనమాట. అదేవిధంగా సెరా కంపెనీకి సంబంధించిన వాష్ బేసిన్ అండి మీకు చూడండి. అదేవిధంగా సెరా కంపెనీకి సంబంధించిన ట్యాప్స్ అండి ఇవి, నల్లాలు చూడండి. షవర్తో సహా ఎక్కడ కూడా వీళ్ళు రాజీ పడలేదు. సెరా కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్లు ఇచ్చారు. నల్లాలు కూడా చూడండి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చిన తర్వాత సెకండ్ బెడ్రూమ్ ఏదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందో ఆ బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఆహా, ఇది కూడా మీకు అంతే విశాలంగా వచ్చిందండి. సర్వసాధారణంగా చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా చిన్న సైజులో ఉంటుంది, కానీ ఇక్కడ అంతే విశాలంగా ఇచ్చారండి. చూడండి కొద్దిగా తేడా ఉందండి, ఒక 1/2 ఫీట్ ఆర్ 1 ఫీట్ తేడా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది, విశాలంగా ఉంది. ఇక్కడ కూడా ఒక పెద్ద బెడ్ వస్తుందండి. మీకు 6x6 బెడ్ వేసినా సరే చుట్టూ మీకు తగినంత స్పేస్ ఉంటుంది. ఇక మీకు ఎక్కడైనా సరే వెలుగు మాత్రం వీళ్ళు చాలా అద్భుతంగా ఇచ్చారండి. ఎక్కడ అవతల బిల్డింగ్కి ఈతల బిల్డింగ్కి కూడా మధ్యలో చాలా గ్యాప్ ఉన్నందుకు మీకు మంచి వెలుగు వస్తుంది ఇక్కడ. అంటే ఏం లేదండి, మీకు ఇక్కడ ఏ వర్క్ కూడా పెండింగ్లో లేదు, అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి, రెడీ టు మూవ్ అనమాట. చూడండి ఇది మనము నార్త్ ఎంట్రన్స్ ఉన్న ఒక ఫ్లాట్ అండి. ఇప్పుడున్న మనం చూసిందంతా కూడా. ఇక మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్ కారిడార్లోకి వచ్చామండి. ఇప్పుడు మనము ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్కి వెళ్ళబోతున్నాము. ఇక్కడే చూడండి మీకు ఎక్కడైనా సరే ఇట్లాంటి కారిడార్లు వస్తే ఈ ఏదైతే గ్రిల్ ఇవైతే ఉంటుందో ఎంట్రన్స్ ఒక గేట్ లాంటిది, ఇది మాత్రం మనమే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మన సొంత ఖర్చుతోటి. కానీ ఈ బిల్డర్స్ ఏం ఆలోచించారంటే ఇంత చేసిన తర్వాత ఇదెందుకు మనం ఇవ్వకూడదని చెప్పేసి వీళ్ళు ఈ గ్రిల్ కూడా ఇనుప గ్రిల్ కూడా ఏర్పాటు చేశారండి. ఇక్కడ నుంచి మీకు ప్రైవసీ ఓపెన్ అవుతుంది ఈ ఫ్లాట్ తీసుకునే వాళ్ళకి. చూడండి ఎంత పెద్ద కారిడార్ వచ్చిందో. ఇక్కడ కారిడారే కదండి, ఇట్లా వెళ్తుంటే చూడండి ఈ లొకాలిటీ కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. సూర్యుడు మీకు ఈ కారిడార్ పొడవునా మీకు సూర్యుని వెలుగు పడుతూనే ఉంటుంది. ఇక చూడండి ఇక్కడ మీకు అద్భుతంగా చుట్టూ బిల్డింగులు కనిపిస్తున్నాయి మీకు. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ అండి. ఇంకా మీకు ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ అంటే వెలుగు గురించి చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ ఇక్కడ కూడా అద్భుతమైన వెలుగు. ఒక అద్భుతమైన హాల్లోకి మళ్ళీ వచ్చాము. 22 ఫీట్లు బై 21 ఫీట్లు వెడల్పు పొడవు ఉన్న హాల్ అండి ఇది. నిజంగా చాలా బాగుంది చూడండి. ఇక్కడ కూడా సేమ్ మీకు అన్ని ఫ్లాట్లలో కూడా 8 ఫ్లాట్లలో కూడా మీకు అన్ని చోట్ల కూడా టీవీ ప్లస్ ఎక్కడెక్కడ సెల్ఫ్లు అవసరమో అవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకు కిచెన్లో చూడండి ఇక్కడ మీకు బోర్ వాటరు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇచ్చి పెట్టారు. చాలా చోట్ల మున్సిపల్ వాటర్ అయితే కనెక్షన్లు ఉండవండి, కానీ ఇక్కడ మున్సిపల్ వాటరు రెడీగా ఉందండి, కనెక్షన్ తోటి ఉంది. మీకు మున్సిపల్ వాటర్ వస్తుంది, బోర్ వాటర్ వస్తుంది, రెండు వచ్చే విధంగా మీకు కనెక్షన్ ఇచ్చి పెట్టారు. ఇప్పటికే ఇందులో సగం ఫ్లాట్లు సేల్ అయిపోయాయండి. ఈ విషయం తెలుసుకోండి. కొన్ని ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఆ తర్వాత డైనింగ్ ఏరియా వచ్చింది. అయితే ఇది మనకు నార్త్ సైడ్ ఉన్న ఫ్లాట్ కాబట్టి ఇక్కడ వాష్ బేసిన్ వచ్చి ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి. చూడండి వాష్ ఏరియా కూడా అద్భుతమైన వెలుగు ఉంది. ఇక్కడ వాషింగ్ మిషను, అదేవిధంగా మీరు జాలారిలాగా కూడా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది హాల్ అండి. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తే చూడండి అంతే సైజ్ అండి. ఇది కూడా 14 ఫీట్ బై 11.6 ఫీట్ వెడల్పుతోటి మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. చూడండి ఎక్కడ కూడా ప్లగ్ పాయింట్స్తో సహా మీరు ఇక్కడ అవసరం, మళ్ళీ ఇక్కడ అవసరం. చూడండి ఇక్కడ కూడా మీకు ఇన్ని చోట్ల పవర్ పాయింట్లు ఇచ్చారంటే ఆలోచించుకోండి ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో అన్నీ ఊహించి వీళ్ళు డిజైన్ చేశారండి. అద్భుతం. ఇక మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. ఇక్కడ మనకు నార్త్ సైడ్ ఫ్లాట్ కాబట్టి అద్భుతమైన వెలుగు ఇక్కడి నుంచి వస్తుంది. చూడండి ఎంత వెలుగు, అసలు లైట్లు వేసే లేవు. ఇప్పుడు మనకు ఎంత వెలుగు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ అద్భుతంగా ఉంది. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ అండి. చూడండి ఇక్కడ కూడా మనకు అద్భుతమైన టైల్స్ అండి, చాలా బాగున్నాయి చూడండి. టైల్స్ కూడా ఎంత రిచ్ కలర్స్ వీళ్ళు సెలెక్ట్ చేసి పెట్టారు.
ఇక్కడ కూడా మీకు సెరా కంపెనీనే అండి. అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ కాబట్టి దీనికి ఏం నిర్లక్ష్యం చేసినట్టు కాకుండా సెరా కంపెనీదే వెస్టర్న్ టాయిలెట్, సెరా కంపెనీకి సంబంధించిందే నల్లాలు, సెరా కంపెనీకి సంబంధించిందే మనకు వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేసి పెట్టారండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా ఉందండి. ఇది అండి అంటే ఫ్లోర్కి ఇలాంటిది ఒకటి మనకు సౌత్ సైడ్ అంటే నార్త్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ ఒకటి, ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ ఒకటి, రెండే ఫ్లాట్లు ఉంటాయి. ఇక చూడండి 1330 స్క్వేర్ ఫీట్లు అండి. ఇక్కడ విశాలంగా అనిపించే విధంగా బెడ్రూములు కానీ, హాల్ కానీ, బాల్కనీ కానీ, కిచెన్ కానీ, దేవుని రూమ్ కానీ, కారిడార్స్ కానీ ఎక్కడ కూడా మనకి ఇరుకు అనిపించవండి. అది ఇక్కడ విశేషము. 1330 స్క్వేర్ ఫీట్లు అద్భుతంగా ఉందండి. మరి మీకు బిల్డింగ్ అంతా చూపించాను. మరి ఇది ఎక్కడుంది, దీని కాస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా చివరిలో రివీల్ చేస్తా అని చెప్పాను కదా, వచ్చిందండి ఆ సమయం. ఈ బిల్డింగ్ అండి సిటీకి అంటే ఈ కాప్రాలో చాలా ఫేమస్ ఏంటి సాకేత్ బిల్డింగ్ అండి. సాకేత్ బిల్డింగ్కు చాలా దగ్గరలో ఉంది. మనం పైనుంచి కూడా మనం చూసాము. సాకేత్ బిల్డింగ్ మన కనుచూపు మేరలో కనిపిస్తోంది. అంటే సాయి సుమా ఎన్క్లేవ్ అంటారు. ఈ ఏరియా మొత్తాన్ని కూడా ఒక 15 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న కాలనీ అనమాట ఇది. ఈ సాయి సుమా ఎన్క్లేవ్ అంటే కూడా చాలామందికి తెలుసండి. చాలా నీట్గా ఉంటుంది, చాలా క్లాస్గా ఉంటుంది ఏరియా. ఇక్కడ మనం శ్రీలక్ష్మీ నిలయం అని కొత్త బిల్డింగ్లో మనం ఇప్పుడు ఉన్నామండి. ఈ బిల్డింగ్ కాస్ట్ ఎంత అంటే మీరు ఒక్కటే విషయం అండి, ఇక్కడ బిల్డరు అదేవిధంగా ఓనరు వేరు ఏం లేరండి, ఒకటే ఓనరు. ఆయన ఓన్గా దగ్గరుండి మరి కట్టించుకున్నారు. అందుకే చాలా తక్కువ రేట్లోనే సరసమైన ధరల్లోనే ఇస్తున్నారు. బిల్డర్ అయితే వాళ్ళ కమిషన్ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ అది కాదు, వాళ్ళ రేట్లోనే మీకు అందిస్తున్నాడు ఆయన. ఇక్కడ 2 ఫ్లాట్లు చూసాం మనము. ఒకటి నార్త్ సైడ్ ఫ్లాటు, ఇంకొకటి ఈస్ట్ సైడ్ ఫ్లాట్ చూసాము. నార్త్ సైడ్ ఫ్లాట్ వచ్చేసి 60 లక్షల విలువ చేస్తుందండి. అదేవిధంగా ఈస్ట్ సైడ్ ఫ్లాట్ వచ్చి 55 లక్షలు ఆయన చెప్తున్నారు. నెగోషియబుల్ అండి ఇది. మన ఛానల్లో చూసి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ ఉంది అని చెప్పేసి మనకి ఎవరైతే ఈ ఓనర్ ఉన్నారో ఆయన చెప్తున్నారనమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించండి. మన ఛానల్ పేరు చెప్పి మీరు మాట్లాడితే మాత్రం రేటు తగ్గే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ ఓనర్ ఉన్నారో ఆయనకు సంబంధించిన నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అదేవిధంగా స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను. మీరు కావాల్సిన వారు సంప్రదించండి. మన ఛానల్ పేరు చెప్తే ఖచ్చితంగా మీకు కొద్దిగా డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇలాంటివి మరి మార్కెట్లో వస్తున్న సరికొత్త ప్రోడక్ట్లు లేదంటే ఇలాంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇలాంటి ప్రాజెక్టుల కోసం చూస్తూనే ఉండండి మన మార్కెట్ స్టోరీస్. సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.